మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సాయంత్రం అయితే కార్టూన్స్ చూసేటువంటి ఒక పిల్లాడు చేసినటువంటి విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ ఇప్పుడు యావత్ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరొకసారి రెచ్చిపోయాడు. చోటా భీమ్గా పిలుచుకుంటున్నటువంటి మన వైభవ్ సూర్యవంశీ విధ్వంసాన్ని కొనసాగించాడు. 36 బంతుల్లోనే ఎవరూ చేయలేదు ఆ సెంచరీ ఇప్పటివరకు ఈ సీజన్లో. 36 బంతుల్లోనే 100 పరుగులు కొట్టేసి తన బ్యాటింగ్ ప్రతాపం ఎలా ఉంటుందో మరొకసారి చూపించాడు. ఐపీఎల్ 2026 సీజన్లో పరుగుల వర్షం కొనసాగుతుంది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగినటువంటి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. కేవలం 36 బంతుల్లోనే సెంచరీ. 37 బంతుల్లో 12 భారీ సిక్స్లు 5 ఫోర్లతో 103 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు నిన్న. దాంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోర్ను సాధించింది. అలాగే గత మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీని మొదటి ఓవర్లోనే డకౌట్ చేసినటువంటి సన్ రైజర్స్ బౌలర్ ఎవరైతే ఉన్నారో ప్రఫుల్, ఇప్పుడు అదే బౌలర్ని నన్నే అవుట్ చేస్తావా లాస్ట్ మ్యాచ్లో అన్నంత కసి చూపించి ఊచ కోత చేశాడు. మొదటి ఓవర్లోనే వరుసగా 4 సిక్సర్లు బాధేసి ప్రఫుల్కి ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చాడు. లాస్ట్ మ్యాచ్లో నన్ను అవుట్ చేశావు, ఈ మ్యాచ్లో మాత్రం నిన్ను ఉతికేస్తున్నా అనేటువంటి ఒక సందేశాన్ని ఇచ్చాడు. దీంతో ఒక పూర్తి స్థాయి తన బ్యాటింగ్ విధ్వంసాన్ని కొనసాగించాడు మొదటి ఓవర్ నుంచి. ఇక ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో కూడా మొదటిసారి ఎదుర్కొంటున్నాడు. ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియా బౌలర్, మేటి బౌలర్, అతన్ని కూడా వదలలేదు, 6తో బాధేశాడు. అతని నిర్ణయం బెడిసి కొట్టింది. ప్యాట్ కమిన్స్ వేసినటువంటి ఓవర్లో యశస్వి జైస్వాల్ త్వరగానే వెనుదిరిగినా కూడా మరో ఓపెనర్ సూర్యవంశీ సన్ రైజర్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. తొలి ఓవర్లోనే వరుసగా 4 సిక్స్లు కొట్టి ప్రమాద సంకేతాలను పంపాడు. ఈ క్రమంలో కేవలం 36 బంతుల్లోనే సెంచరీ చేసి ఈ సీజన్లో తన బెస్ట్ స్కోర్ నమోదు చేశాడు. అంతకుముందు 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కూడా చేశారు. ఇప్పటికే వరుసగా 3 సార్లు ఈ సీజన్లో 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసినటువంటి ఏకైక బ్యాట్స్మెన్గా రికార్డులోకి ఎక్కాడు వైభవ్ సూర్యవంశీ. ఒక్కసారి చేస్తేనే మనం వావ్ అంటావు 15 బంతుల్లో హాఫ్ సెంచరీ. అలాంటిది ఈ సీజన్లో వరుసగా కాదు 3 సార్లు 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టేశాడు. 36 బంతుల్లో సెంచరీ కొట్టేశాడు. ఈ కొట్టడం ఏంట్రా అని చెప్పేసి క్రికెట్ అభిమానులందరూ కూడా నోరెల్లబెట్టడం తప్ప ఇంకా చేసేది ఏం లేనట్టుగానే మారిపోయింది. ఇక చివరిలో ఫెరీరా మెరుపులతో రాజస్థాన్ రాయల్స్ స్కోర్ 220 పరుగులు దాటింది. సన్ రైజర్స్ బౌలర్లలో షకీబుల్ హుస్సేన్ 4 ఓవర్లలో 62 పరుగులు సమర్పించుకొని అత్యంత ఖరీదైనటువంటి బౌలర్గా మిగిలాడు. ప్యాట్ కమిన్స్ ఒక్కడే కొంత పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఇక 229 పరుగుల భారీ లక్ష్యాన్ని హైదరాబాద్ జట్టు కేవలం 18.3 ఓవర్లోనే 5 వికెట్లు కోల్పోయి ఛేదించేసేసింది. 229 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్కు తొలి ఓవర్లోనే ట్రావిస్ హెడ్ వికెట్ కోల్పోయినా కూడా అక్కడ గ్రీస్లోకి వచ్చినటువంటి ఈశాన్ కిషన్ ఓపెనర్ అభిషేక్ శర్మతో కలిసి ఎదురుదాడికి దిగారు. వీరిద్దరూ రాజస్థాన్ బౌలర్లను ఊచకొత కోశారు. పవర్ ప్లే ఓవర్లను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. చోటా భీమ్తో పాటు అభిషేక్ శర్మ కూడా అద్భుతంగా ఆడాడు. 29 బంతుల్లోనే 11 ఫోర్లు, ఒక సిక్సర్తో 57 పరుగులు చేయగా ఈశాన్ కిషన్ కేవలం 31 బంతుల్లోనే 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. ఈ జోడీ రెండో వికెట్ కేవలం 55 బంతుల్లోనే 132 పరుగులు జోడించి విజయానికి బలమైనటువంటి పునాది వేసింది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. ఒకవైపు వైభవ్ సూర్యవంశీ సెంచరీ చేసి అద్భుతమైనటువంటి టోటల్ స్కోర్ చేసినప్పటికీ కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మాత్రం అద్భుతమైనటువంటి బ్యాటింగ్ తోటి విజయాన్ని అందుకుంది. దీంతో వైభవ్ సూర్యవంశీ సెంచరీ కూడా వృధాగా మారిపోయింది. నిన్న భీకరంగా ఆడినటువంటి ఆ సెంచరీ గెలుపుకి ఉపయోగపడలేదు. కారణం ఫీల్డింగ్లో చేసిన 2 తప్పిదాల 2 క్యాచ్ల్లో కూడా వదిలిపెట్టడం అభిషేక్ శర్మకి, మిగతా బ్యాట్స్మెన్లకు కూడా ఫీల్డింగ్ మిస్టేక్స్ ఉండడంతో ఈజీగా సన్ రైజర్స్ హైదరాబాద్ గెలవడంలో కీలక పాత్ర పోషించింది ఆ ఫీల్డింగ్ మిస్టేక్స్ కూడా. ఏదేమైనా మరొకసారి వైభవ్ సూర్యవంశీ అద్భుతమైనటువంటి బ్యాటింగ్ ప్రతాపాన్ని చూపించడంతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కూడా అయిపోయాడు ఆ మ్యాచ్లో. మళ్ళీ అభిషేక్ బ్యాటింగ్ వచ్చేసరికి మళ్ళీ చేంజ్ అయిపోయింది. ఇలా నిన్న 3 చేతుల్లోకి మారిపోయింది ఆరెంజ్ క్యాప్ మొదటి మ్యాచ్ నుంచి చివరి మ్యాచ్ వరకు కూడా. ఏదేమైనా వైభవ్ ఈ యొక్క ఇన్నింగ్స్ చూస్తుంటే రాబోయే రోజుల్లో తన భీకరమైనటువంటి బ్యాటింగ్ విధ్వంసం ఇంకా ఏ రకంగా కొనసాగబోతుంది అనేది అందరికీ ఒక ప్రశ్నగా మారింది.